హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడే ప్రేమించొద్దు అనే మూవీ చూసి వచ్చాను. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడున్న యువతరం ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్ మీద డైరెక్టర్ గారు చాలా రోజులు దాని గురించి తెలుసుకొని చేసినట్టున్నారు. చాలా బాగా తీశారు. ఇంటరు, డిప్లొమా ఈ మధ్యకాలంలో యువతరం ఎక్కడికి పోతుంది అనే కాన్సెప్ట్ అయితే ఈ సినిమాలో ఉంటుంది. అండ్ 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటి ఆ అమ్మాయి తాలూకా XYZ అవి చెప్పకూడదు. అలాంటి కాన్సెప్ట్లు ఇలాంటి టైంలో వచ్చి, అంటే కాలేజ్ ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. ఇలాంటి టైంలో ఇలాంటి మూవీలు తీయడం చాలా వరకు అందరికీ మంచిదే. ఇలాంటివి మా కాలేజ్ పిల్లలు, అంటే బాయ్స్ అండ్ కానీ గర్ల్స్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ ఈ సినిమా చూడాలి. చూసి దాంట్లో ఉన్న మంచి తెలుసుకొని చెడుని వదిలేసి అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేమించొద్దు మూవీ బాగుందండి, చాలా బాగుంది. అది తెలంగాణ యాసతో తీశారు. ఇప్పుడు తరం ఎలా ఏం చేసి పాడైపోతున్నారు పిల్లలు, అదంతా ఇందులో చూపించారు. నాకైతే బాగా నచ్చింది. ఇది చూసైనా మన యువతరం అంతా నేర్చుకొని మంచి అలవాట్లు నేర్చుకునేలాగా ఉండాలని కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. అదండి, మరి ఫ్యామిలీతో సహా చూడొచ్చు. డైరెక్షన్ బాగుంది. హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అంతా బాగుంది చక్కగా. కాలేజ్కి వెళ్ళినప్పుడు చదువుకుంటారు పిల్లలు, మంచి మార్కులతో పాస్ అవుతారని మనం అందరం అనుకుంటాం. కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అవన్నీ చాలా క్లుప్తంగా ఇందులో చూపించడం జరిగింది. బాగుంది మూవీ, అయితే మాకు నచ్చింది. మేము సినిమా చూసాం ప్రేమించొద్దు. నేనైతే ఎవరిని ప్రేమించను, మీరు కూడా ప్రేమించకండి. సినిమా కాలేజ్ లైఫ్ కోసం మనము ఇలా ఉంటుందని ఊహించుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళాక వేరేలా ఉంటుంది. సినిమా అయితే బాగుంది, డైరెక్టర్ బాగా తీశారు. తర్వాత యువత ఎటు వెళ్తుంది, యువత కాలేజ్లోని ఇలా ఉండాలని ఊహించుకుంటుంది, అక్కడికి వెళ్ళాక వేరేలా ఉంటుంది. పార్టీలు, పబ్బులు, ఇలా ఫ్రెండ్స్ అని అది ఇది అని వెళ్ళిపోతారు. మనం అనుకునేది ఒకటి, జరుగుతుంది ఒకటి అక్కడ. సినిమా అయితే చాలా చాలా బాగుంది, మంచి ఎమోషనల్ ఉంది. ప్రేమించొద్దు, ఖచ్చితంగా సినిమా అందరూ చూడండి. నేను చూశాను, నేనైతే ప్రేమించను, మీరు కూడా ప్రేమించకండి. హాయ్ బ్రో, బ్రదర్ ఎలా ఉంది సినిమా? బాగుంది బ్రదర్. నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను, అనుకోలేదు ఇట్లా ఉంటుందని. మంచి ట్విస్ట్లే ఉన్నాయన్నమాట. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఓకే బ్రదర్, పర్లేదు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, బాగా కొత్తగా ఉంది. బాగా ట్రై చేశారు. కొత్త వాళ్ళు అయినా కూడా హీరో హీరోయిన్ ఇద్దరు బాగా ట్రై చేశారు. యాక్టింగ్ బాగుందా? హీరో యాక్టింగ్ బాగుందా? బాగుంది. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. చూడొచ్చు, బాగుంటుంది, ఒకసారి చూడొచ్చు. ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా బ్రదర్? ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది బ్రదర్. మీరు ఇంటర్వెల్ అనుకోరు అలా ఉంటుందని. ట్విస్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది ఇంటర్వెల్ ట్విస్ట్. ఓకే, థ్యాంక్స్. అన్న సినిమా చూసారా? అది చూసాను, చాలా బాగుంది అన్న. సినిమాలో మెయిన్ ఏదినా, లవ్వా లేదంటే యాక్షనా? యాక్షన్ ఎక్కువ. అమ్మాయి వచ్చి ఇద్దరు మెయింటైన్ చేస్తారు, దాంట్లో సీన్లు బాగుంది కొద్దిగా. అవును, ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది అమ్మాయి. మెయింటైన్ చేస్తారు. అవునా, ఓకే. అంటే కొత్త వాళ్ళు కదా, హీరో ఎట్లా చేశారు? హీరో వర్షన్ వచ్చి చాలా బాగుంది. బాగుందా? అమ్మాయి కూడా కొద్దిగా చాలా బాగా చేసింది. కొద్దిగా ఫైట్ సీన్లు ఎక్కువ పెట్టింటే కొద్దిగా బాగుంది. అవునా, ఓకే. ఇప్పుడు మ్యూజిక్ కాదు ఏదన్నా బాగుంది? మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుందా? సరే, చూడొచ్చు. అటైతే ఫ్యామిలీతో చూడొచ్చా? చూడొచ్చు, కంపల్సరీ చూడొచ్చు. చూడొచ్చు. ఎంత ఇస్తారు రేటింగ్? రేటింగ్ వచ్చేసి 5.7. 5.7 10కి. అంతే. ఓకే, థ్యాంక్స్. ఓకే. హాయ్ హలో నమస్తేనండి. ఇప్పుడే ప్రేమించొద్దు మూవీ చూసి వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడున్న జనరేషన్లోని ఈ మూవీ కంపల్సరీ చూడాల్సింది. ఇంటర్, డిగ్రీ వాళ్ళు మాకు కంపల్సరీ చూడాల్సిన మూవీ ఇది. స్టోరీ అయితే ఇంకా చెప్పవసరం లేదు. సాంగ్స్ చాలా బాగున్నాయి. అసలు ఆ స్టోరీలో ఉన్న ఫీలింగ్సే వేరు. ఇందులో ఇప్పుడు జనరేషన్ ఎటు వెళ్తుందో, ఏం చేస్తుందో కూడా తెలియదు. అలాంటి టైంలోనే డైరెక్టర్ గారు బాగా ఆలోచించి తీసిన మూవీ ఇది. పేరెంట్స్ కూడా చాలా చూసి దీనికోసం ఇందులో మంచి ఏంటి చెడు ఏంటో తెలుసుకోవాలి. అసలు ఈ సినిమా కోసం చెప్పాలంటే మాటలు అయితే సరిపోవండి. కంపల్సరీ చూడాల్సిన మూవీ.
ప్రేమించొద్దు మూవీ అయితే ఇప్పుడే చూసి వచ్చామన్నమాట. మూవీ అయితే చాలా బాగుంది. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అంటే ఆ మూవీలో ప్రతి ఒక్కరు అంటే ప్రాణం పెట్టేశారు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ అనమాట. ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ మూవీ దేనికోసం అంటే ఇప్పుడు ఒక అంటే లవ్ అంటే ఇలా ఉండాలిరా అన్నట్టు అనమాట. వాళ్ళ టైంకి వస్తే అమ్మాయి ఇద్దరికి ప్రపోజ్ చేస్తుంది. అది ఊహించని ట్విస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఎలా అనుకున్నాం, ఇప్పుడు మన స్కూల్ లైఫ్ అయిపోయింది, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాం అనుకోండి. కాలేజ్ అంటే ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ అవి వెళ్తాం కదా కాలేజ్కి, ఒక మారి అప్పుడు మనం ఒకలా అనుకుంటాం అంటే వెళ్ళాక ఇలా ఉండాలి అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. అవి అక్కడ ఉన్న మనుషుల ద్వారా అవ్వచ్చు, ఆ ఎన్విరాన్మెంట్ ద్వారా అవ్వచ్చు. అంటే మూవీ అనమాట నిజమైన మూవీ అనమాట. అంటే ఈ జనరేషన్కి తగ్గ మూవీ అనమాట. బేబీ సినిమా చూశారు కదా మీరు, ఈ బేబీ మూవీ అయితే చూశారు కదా. ఆ మూవీ చూసినట్టు అనిపించింది. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ మూవీ కాదు, అంటే ఆ మూవీ జనరేషన్కి తగ్గ ఉంది కదా, అలా ఈ జనరేషన్కి తగ్గ మూవీ అనమాట. ఖచ్చితంగా అందరూ చూడవలసింది.